నిబంధనలు పాటించకుండా నిర్మించిన అక్రమ లేఅవుట్లు మరియు నిర్మాణాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. కమిషనర్ రాహుల్ మీనా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, కోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి పొరపాట్లకు తావు ఇవ్వకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. డీవియేషన్లతో నిర్మాణాలు చేసిన వారు వెంటనే ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోవాలని, లేని పక్షంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్ పరిష్కారానికి విస్తృత రోడ్డు ప్రతిపాదనలు చేయడం జరుగుతోందని, నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకొని రహదారుల విస్తరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. బొమ్మూరు సరస్వతి ఘాట్ వరకు 80 అడుగుల రోడ్డు నిర్మాణానికి 100 కోట్లు అవసరమన్నారు. మధురపూడి, కడియం, దివాన్ చెరువు రోడ్డు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని అన్నారు. మున్సిపాలిటీలో 3 దశల్లో డ్రైన్ల నిర్మాణం చేపట్టనున్నట్లు, రాష్ట్ర వ్యాప్తంగా డ్రైన్ల నిర్మాణానికి మొత్తం 29,000 కోట్ల రూపాయలు అవసరమని, వీటిని 3 ప్రాధాన్యతలుగా విభజించినట్లు, అందుకు అనుసరించి కేటాయింపులు చేయనున్నట్లు ఆయన తెలిపారు. మొదటి ప్రాధాన్యత ప్రాంతాలకు 5,000 కోట్లు, రెండవ దశ మరో 5,000 కోట్లు, మూడవ దశకు 19,000 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మొదటి దశను 3 సంవత్సరాల్లో పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి చెప్పారు. రాజమహేంద్రవరం నగరంలో 180 కిలోమీటర్ల మేర తొలి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా డ్రైన్ల నిర్మాణ పనులు ప్రతిపాదించినట్లు తెలిపారు. నగరానికి మొత్తం 862 కిలోమీటర్ల డ్రైన్లు అవసరం కాగా, ప్రస్తుతం 527 కిలోమీటర్ల నిర్మాణాలు పూర్తయి ఉండగా, అమృత్ ద్వారా 30 కిలోమీటర్లు పనులు జరుగుతున్నాయని అన్నారు. మిగిలిన 303 కిలోమీటర్లు 180 కిలోమీటర్లను తొలి ప్రాధాన్యతగా గుర్తించి 65 నుండి 75 కోట్లు అంచనా వేసినట్లు మంత్రి వెల్లడించారు. టీడీఆర్ బాండ్లలో పెండింగ్లో ఉన్న 40 బాండ్లు ఈ నెల రోజుల్లోగా క్లియర్ చేయాలని, ఇకపై భూసేకరణకు సంబంధించిన బాండ్లను 21 రోజుల్లో పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన 6వ జాతీయ జల అవార్డ్స్లో జల సంచయ్, జన్ భాగీదారీ విభాగంలో 4వ ర్యాంక్ సాధించినందుకు కార్పొరేషన్ సిబ్బందిని మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, అన్ని విభాగాల హెచ్ఓడీలు తదితరులు పాల్గొన్నారు. దానికి కొంత సమయం పడుతుంది, ఎందుకంటే అది కొద్దిగా డీటెయిల్గా స్టడీ చేయాలి. దాన్ని కూడా స్టడీ చేయమన్నాం. అది స్టడీ చేసిన తర్వాత దాని మీద ఎలా చేయాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది వర్క్ చేస్తాము. అదేవిధంగా ఇంకొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే ప్రతి మున్సిపాలిటీలో కూడా 4 అంతస్తులు, 5 అంతస్తులు, 6 అంతస్తులు, 8 అంతస్తులు బిల్డింగ్లు కూడా కట్టేస్తున్నారు. కానీ ఆ బిల్డింగ్ పక్కనే కచ్చా డ్రైన్ ఉంది, ఇంతవరకు డ్రైన్ లేదు. ఈ డ్రైన్స్ అంతా కంప్లీట్ చేయాలంటే రాష్ట్రంలో ఎస్టిమేషన్ చేస్తే 123 మున్సిపాలిటీస్లో 29,000 కోట్లు కావాల్సి వస్తుంది. 29,000 కోట్లు. దాని మీద అధికారులకి ప్రయారిటీ 1, ప్రయారిటీ 2, ప్రయారిటీ 3 పెట్టాం. అంటే ఎక్కువ డెన్సిటీ పాపులేషన్ ఉండి ఎక్కువ హౌసెస్ కట్టేసి ఉన్న వాటిని ప్రయారిటీ 1గా, అటు కాకుండా హౌసెస్ కట్టున్నారు కానీ 100% ఆక్యుపెన్సీ రాలేదు, ప్రయారిటీ 2. అలా కాకుండా ఎక్స్టెండెడ్ ఏరియా ప్రయారిటీ 3 తీస్తే ప్రయారిటీ 1 5,000 కోట్లు వచ్చింది, ప్రయారిటీ 2 మరొక 5,000 కోట్లు వచ్చింది, ప్రయారిటీ 3 బ్యాలెన్స్ అది 19,000 కోట్లు. సో ప్రయారిటీ 1 ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాబోయే 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని, అది అటు మున్సిపాలిటీసు, అర్బన్ అథారిటీసు, స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టు, వీటన్నిటితో చేయాలని యాక్చువల్గా నిర్ణయించి దాని ముందుకు పోతున్నాం. ఈరోజు రాజమండ్రిలో తీసుకుంటే 862 కిలోమీటర్ల లెంత్ డ్రైన్స్ ఉన్నాయి. దాంట్లో 527 కిలోమీటర్ల డ్రైన్స్ పూర్తి చేశారు. ఇంకా 303 కిలోమీటర్ డ్రైన్స్ కంప్లీట్ చేయాల్సి ఉంది. అయితే దీంట్లో కూడా ప్రయారిటీ 1 యాక్చువల్గా ఈరోజు అధికారులని, ప్రజాప్రతినిధులను అడిగితే వాళ్ళు 180 కిలోమీటర్లు
ఫస్ట్ ప్రయారిటీ కింద చేయాలన్నారు. దానికి సుమారుగా ఒక 65 కోట్ల నుంచి 75 కోట్లు అవుతున్నారు. దాని మీద ఇమీడియట్గా ఎస్టిమేషన్స్ వేస్తే దాన్ని శాంక్షన్ చేసి టేకప్ చేసేటట్టుగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా టీడీఆర్ బాండ్స్ మేజర్ ఇచ్చేశారు, మరొక 40 పెండింగ్ ఉన్నాయి. 40 ఉన్నాయి. అవి కూడా నేను అనుకోవటం ఒక 1 మంత్ లోపల క్లియర్ చేస్తూ ఉంటున్నారు. ఎందుకంటే కొన్ని కంప్లైంట్స్ యాక్చువల్గా అంటే వాళ్ళకి డెఫిషియన్సీస్ ఇచ్చున్నారు, వాళ్ళ రిప్లై ఇవ్వాలా. ఏదేమైనప్పటికీ 1 మంత్ లోపల కంప్లీట్ చేయమని చెప్తున్నాను. ఎక్కడైనా ఎవరిదైనా ల్యాండ్ అక్విజిషన్లో తీసుకుంటే 21 డేస్లో వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ ఇస్తామని అటు జేసీ గారు కానీ కమిషనర్ గారు కానీ వాళ్ళు చెప్పడం జరిగింది. 21 డేస్లో ప్రాసెస్ పూర్తి చేసి వాళ్ళ చేతికి టీడీఆర్ బాండ్స్ ఇస్తామని, ఆ విధంగా టీడీఆర్ బాండ్స్ గురించి